హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్లో నిఫ్టీ 50 ఏంటంటే క్లారిటీగా తెలుసుకుందాం. నిఫ్టీ 50 అంటే మనకి యాక్చువల్గా మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఏమో సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనేమో నిఫ్టీ 50. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా మన ఎన్ఎస్సి అని ఏంటంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఓకే, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో టాప్ 30 కంపెనీస్ ఒక ఇండెక్స్ అనుకుంటే, ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీస్ మనం ఒక ఇండెక్స్ కింద తీసుకుంటాం. దాంట్లో మళ్ళీ మనకి కొన్ని డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. అవి బ్యాంకింగ్, ఫార్మా, తర్వాత ఆటోమొబైల్స్, ఐటీ, అలా మనకు కొన్ని సెక్టర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఇయర్లీ పర్సంటేజ్ వైజ్లో తీసుకుంటే మనకి చార్ట్ అనేది ఎట్లా ఉంటుంది, మనకి నిఫ్టీ 50 సెక్టర్లో కొన్ని సెక్టర్స్ అనేవి డిఫరెంట్గా, అంటే ఇప్పుడు మనం నిఫ్టీ 50 అంటే ఇప్పుడు 50 కంపెనీస్ అన్నాం, టాప్ కంపెనీస్ అన్నాం కదా. సో అవి కూడా మనకి కొన్ని సెక్టర్స్ నుంచి సెలెక్షన్ అనేది చేస్తారు. చూడండి, ఆటోమొబైల్స్ దాంట్లో పార్టిసిపేట్ చేసేవి, బిఎఫ్ఎస్ఐ, సిమెంటు, కన్స్ట్రక్షన్, కన్జ్యూమర్ గూడ్స్, ఇంజనీరింగ్, ఐటీ సర్వీసెస్, మీడియా, మెటల్స్, ఆయిల్స్ అండ్ గ్యాస్, అదర్స్, ఫార్మా, రియల్ ఎస్టేట్, టెలికాం, యుటిలిటీస్. అంటే మనకు ఒక షేర్ మార్కెట్లో ఎన్ని సెక్టర్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఐటీ కంపెనీ వేరే బ్రాంచ్, ఐటీ కంపెనీ వేరే ప్లేస్లో మనం స్టార్ట్ చేయాలంటే అది ఒక సెక్టర్లో మనకి షేర్స్ అనేవి పబ్లిక్ ప్రొవైడ్ చేస్తుంది. సో అది ఐటీ సెక్టర్. సో అలాగే ఆటోమొబైల్ అంటే ఇప్పుడు మనకి కార్స్ కానీ లేకపోతే ట్రాక్టర్స్, లారీస్, ఆటోమొబైల్ కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు ఉన్న. అవి ఏంటంటే అవి కూడా డిఫరెంట్ ఇండస్ట్రీస్లో వేరే ప్లేస్లో పెట్టాలనుకున్నప్పుడు అవి కూడా పబ్లిక్ ఆఫరింగ్ చేస్తాయి. కొన్ని సిమెంట్ కంపెనీస్, లేదంటే కన్స్ట్రక్షన్, లేదంటే రియల్ ఎస్టేటు, ఆయిల్ అండ్ గ్యాస్, సో టెలికాం సంస్థలు, ఏది ఏ సెక్టార్లో అయినా సరే అది ఒక బ్రాంచ్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మనకి షేర్స్ అనేది పబ్లిక్ ఆఫరింగ్ చేస్తుంది. దాన్నే మనకి షేర్ మార్కెట్లో సెబీ అనేది రిజిస్టర్ చేసుకొని అక్కడి నుంచి బ్రోకర్ ద్వారా బై సెల్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నిఫ్టీ 50 ఒక చార్ట్ చూద్దాం అసలు ఎలా ఉందో. ఓకే, మనకి చార్ట్ చూస్తే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చార్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయి చూడండి. నిఫ్టీ 50 ఇండెక్స్ 1 అవర్ చార్ట్ ఇది. సో మనం ఇంకా డౌన్కి వెళ్దాం. 60 మినిట్స్ 1 అవర్ చార్ట్ కాకుండా 30 మినిట్స్కి వెళ్దాం. ఓకే, 30 మినిట్స్ చార్ట్ చూడండి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావాలి. నేను అంతకుముందు చెప్పిన వీడియోస్లో మీకు ఒక క్లారిటీగా రావాలి. ఏంటంటే చార్ట్ మనం అనాలిసిస్ చేసినప్పుడు ఇది అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందని మనకు క్లియర్గా తెలియాలి. సో దీంట్లో మళ్ళీ ఈ చార్ట్ చూస్తే సరిపోదు, దీనికి సపోర్ట్, రెసిస్టెన్స్, ఓకే, అంటే సప్లై అండ్ డిమాండ్ ఎలా ఉంది, ఎంతమంది షేర్స్ కొంటున్నారు, ఎంతమంది షేర్స్ అమ్మేస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలియాలి. ఓకే, ఇవి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా చార్ట్ చూస్తే ఎట్లా ఉంది, ఇక్కడ ప్రైస్ చూడండి, ఇలా అప్ ట్రెండ్లో ఉంది, డౌన్ అయింది, మళ్ళీ అప్ ట్రెండ్లో ఉంది, డౌన్ అయింది. అంటే ప్రైస్ అనేది ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం నిఫ్టీ 50లో మనం షేర్స్ తీసుకోవాలి అంటే ప్రైస్ అనేది 23,787 దగ్గర మనం ఇప్పుడు ఇక్కడ షేర్ బై కానీ చేస్తే నెక్స్ట్ ప్రైస్ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అనేది మనకి క్లారిటీ రావాలి. అది ఇప్పుడు మనం ఎవరైనా షేర్స్ కొన్నప్పుడు లాభం రావాలనే చూస్తారు. సో అలాంటప్పుడు మనం ఈ చార్ట్ని బట్టి ఇప్పుడు చూడండి, చార్ట్ అనేది మనం మామూలుగా జస్ట్ నార్మల్గా అనాలిసిస్ చేస్తే డౌన్ ట్రెండ్లో ఉంది. ఎలా చూడండి, హైయర్లో
హెయిర్లో చూడండి డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, మళ్ళీ గ్రాఫ్ పైకి వెళ్ళింది, డౌన్ అయింది, పైకి వెళ్ళింది, నెక్స్ట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది డౌన్ ట్రెండ్. మనం ఏమనుకున్నాం, యాక్చువల్గా అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ రెండు తెలుసుకున్నాం మనం. ఓకేనా, చార్ట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది అంటే ప్రైస్ అనేది డౌన్ అవుతూ వస్తుంది. కంచి ఇలా చూసుకుంటే మనకు ప్రైస్ అనేది డౌన్ అలా డౌన్ అవుతూ వస్తుంది. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఓకే ప్రైస్ అనేది డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. సో మనం బై చేస్తే ఇప్పుడు లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నవి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇదిగో చూడండి క్లియర్గా నిఫ్టీ 50 ఇండెక్స్ మనం చూసుకుంటే 30 మినిట్స్ అంటే ఇది ఒక్కొక్క క్యాండిల్ 30 మినిట్స్ క్యాండిల్. ఈ చార్ట్ కూడా 30 మినిట్స్లో మనం చూస్తున్నాం. సో 5 మినిట్స్కి వెళ్దాం. చూడండి 5 మినిట్స్లోకి వచ్చాం. 5 మినిట్స్లోకి వస్తే ఇది ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్స్కి క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఓకే, చూడండి ఈ ప్రైస్ దగ్గర మనకి ఇప్పుడు కన్సోలిడేట్ అనేది అవుతుంది. ఇదేంటి మీకు చెప్తాను తర్వాత. అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కన్సోలిడేషన్ అంతా క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ నా ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందో చూడండి. ఇది కన్సోలిడేషన్ అవుతుంది ఇక్కడ. ఈ కన్సోలిడేషన్ అయిన తర్వాత మనకి ప్రైస్ అనేది ఇక్కడ నుంచి పెరగచ్చు లేదంటే తగ్గొచ్చు, రెండు ఛాన్స్లు ఉన్నాయి. అది తెలుసుకోవడాన్ని మనం చార్ట్ అనాలిసిస్ అంటాం. సో మీరు ఎప్పుడైనా చార్ట్ అనాలిసిస్ తెలుసుకుంటే ఈ ప్రైస్ ఇక్కడ నుంచి పెరుగుతుందా లేదంటే తగ్గుతుందా. మనం ఇప్పుడు ఇక్కడ ప్రైస్ మనం ఒక 10 షేర్స్ తీసుకుంటే మనకి ప్రైస్ పెరిగి లాభం వచ్చే ఛాన్స్ ఉందా లేదంటే డౌన్ అయితే ప్రైస్ తగ్గి మనకి నష్టం వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక చార్ట్ అనాలిసిస్ చేసిన తర్వాతే మనం షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు నెక్స్ట్ వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను ఈ చార్ట్ పైకి అప్ ట్రెండ్లోకి వెళ్తుందా లేదంటే డౌన్ ట్రెండ్లోకి వెళ్తుందా, అసలు ఎలా ప్రైస్ అనేది మూవ్ అవుతుంది అన్నీ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.